ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్స్ని కన్విన్స్ చేయడం కాదు, స్టూడెంట్స్ని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ విను. హరి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాడు. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్, ఐటీ ట్రైనింగ్, అదర్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు ఒక స్టూడెంట్ కాల్ చేశాడు, సో కోర్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. స్టూడెంట్ ఇలా స్టార్ట్ చేశాడు, సార్ యాక్చువల్గా నేను బీబీఏ కంప్లీట్ చేశాను, కొద్ది డౌట్స్ ఉన్నాయి అన్నట్టుగా అన్నాడు. సో తన డౌట్ కంప్లీట్ కూడా చేయలేదు. వెంటనే హరి ఇంటరప్ట్ చేసి తను స్టార్ట్ చేశాడు అనమాట. నువ్వు బీబీఏ కాబట్టి నువ్వు ఈ కోర్స్ తీసుకో, ఆ కోర్స్ తీసుకో, దానికి ప్లేస్మెంట్ ఇలా ఉంటుంది, కోర్స్ టైం ఇంత అని కంటిన్యూగా 15 minutes స్టూడెంట్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం వింటున్నాడు అని తెలియకుండా హరి టోటల్గా 15 minutes వితౌట్ గ్యాప్ మాట్లాడుతున్నాడు. స్టూడెంట్ ఇంకా తప్పదు కాబట్టి వింటున్నాడు. సో కాల్ ఎండ్లో ఓకే సార్ నేను ఇంట్లో మాట్లాడి చెప్తాను అన్నట్టుగా కాల్ కట్ చేసేసాడు అనమాట. సేమ్ స్టూడెంట్ నెక్స్ట్ డే అదర్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే కౌన్సిలర్ కాల్ పిక్ చేశాడు అనమాట. ఇతను స్టూడెంట్ ఇన్ఫామ్ చేశాడు, సార్ ఇట్లా నేను బీబీఏ కంప్లీట్ చేశాను, నాకు కొంచెం కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అన్నట్టుగా అన్నాడు అనమాట. వెంటనే కౌన్సిలర్ ఓకే నో ఇష్యూ, మీకు ఏం కన్ఫ్యూషన్స్ ఉన్నాయో చెప్పండి అన్నట్టుగా అన్నాడు. వెంటనే స్టూడెంట్ సార్ నాకు కోడింగ్ పెద్దగా తెలియదు సార్ అన్నట్టుగా అన్నాడు. ఓకే అండి. స్టూడెంట్ టోన్లో ఇంకా సంథింగ్ ఏదో డౌట్స్ ఉన్నట్టుగా ఉందన్నమాట. కౌన్సిలర్ కనిపిస్తుంది. కౌన్సిలర్ వెంటనే ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయండి అన్నట్టుగా అన్నాడు అనమాట. సార్ అందరు చెప్తున్నారు జాబ్ ప్లేస్మెంట్ కన్ఫామ్గా ఇస్తామనేసి, సో నిజంగా జాబ్ ప్లేస్మెంట్ ఇస్తారా సార్? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగాలేదు సార్, చాలా వరస్ట్గా ఉంది, ఆల్రెడీ నా బీబీఏ కంప్లీట్ అయ్యి 1 year అయిపోతుంది, సో ప్రెజర్ ఎక్కువగా ఉంది సార్ అన్నట్లుగా ఎమోషన్గా చెప్పాడు. కౌన్సిలర్ చాలా ఓపిక్గా వింటున్నాడు అనమాట. ఎలాంటి ఇంటరప్షన్ ఏమీ లేదనమాట. సో తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చాడు. ఓకే సార్ నేను జాయిన్ అవుతాను, ఇమీడియట్గా సమ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశాడు. సేమ్ కోర్స్, సేమ్ ఫీజ్ రేంజ్, సేమ్ డ్యూరేషన్, డిఫరెన్స్ ఒకటే. ఒక పర్సన్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకొక పర్సన్ వింటున్నాడు. ఎప్పుడు కూడా సేల్స్లో ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఎంత ఓపిక్గా వింటామో, సో కస్టమర్కి ఆర్ బయ్యర్కి కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఏ బిజినెస్ అని అవ్వని. మనము సేల్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా వినడం నేర్చుకోవాలా, తక్కువగా మాట్లాడాలి.